సో ఈరోజు మనం యాక్సిడెంట్స్ కోసం మాట్లాడదాం. మ్యాక్సిమం యాక్సిడెంట్స్ అవ్వడానికి రీజన్స్ ఏంటంటే 80% యాక్సిడెంట్స్ అవ్వడానికి కారణం అమ్మాయిలే అవుతారు. అది ఎలాగో నేను చెప్తాను, ఆ తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. ఒక 80%లో ఒక 100%లో 80% అమ్మాయిలే రీజన్ అవుతుంది. ఫస్ట్ 40% మనం చూసుకుందాం. ఫస్ట్ 40% ఏంటంటే అమ్మాయిలు చూస్తూ అబ్బాయిలు చేసే యాక్సిడెంట్స్ అనమాట. ఇప్పుడు బైక్ మీద వెళ్తా ఏదో అమ్మాయిని చూస్తా దేనికో దానికి పెట్టేస్తాడు, యాక్సిడెంట్స్ అయిపోతాయి. ఇలా సో ఇండైరెక్ట్గా ఇక్కడ అమ్మాయిలు రీజన్ అవుతున్నారు. సో 40% ఈ కేసులో ఉంటాయి మనకి. మిగిలిన 40% చూసుకుంటే అమ్మాయిల డ్రైవింగ్ చాలామంది రైట్ సైడ్ సిగ్నల్ వేసి లెఫ్ట్ సైడ్కి వెళ్తుంటారు. ఇంకా కొంతమంది ఏంటంటే సిగ్నల్ వేసి అసలు ఎటు వెళ్తున్నారో కూడా తెలియదు, బటర్ఫ్లైలో రెండు వైపులు చేతులు చూపించేస్తాను, ఎటువైపు వెళ్తారు అనేది ఇక్కడ కనీసం క్లారిటీ అనేది ఉండదు అనమాట. ఇంకా కొంతమంది ఏంటంటే బ్రేకులు ఉన్నా సరే కాల్తో ఆపేద్దామని చూస్తారు, అలా ఆపేద్దామని చూసి నేరుగా పెట్టేస్తారు. సో ఇలా ఒక 40% అబ్బాయిలు అమ్మాయిలు చూస్తే యాక్సిడెంట్లు చేసి ఉంటే, ఇంకో 40% అమ్మాయిలు డ్రైవింగ్ చేస్తూ యాక్సిడెంట్లు చేసేసి ఉంటాయి అన్నమాట. మిగిలిన 20% కోసం మాట్లాడదాం. ఒక 5% ఆఫ్ ది యాక్సిడెంట్స్ అనేవి ఎందుకు అవుతాయంటే, ఒక కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న పీపుల్ ఏం చేస్తారంటే వాళ్ళ ట్రాఫిక్ రూల్స్ సరిగ్గా పాటించరు. వన్స్ క్రాస్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే అప్పటి వరకు కొంచెం ఒక స్పీడ్లో వస్తారు, నార్మల్ నడుస్తాం కూడా సడన్గా స్పీడ్ పెంచేసి వెళ్ళిపోతుంటారు. సైకిల్ మీద వెళ్ళడం అన్నా, అది సైకిల్ దొల్లించుకుంటూ వెళ్ళే వాళ్ళన్నా, నార్మల్గా నడవడం అన్నా. సో దానివల్ల మనకి క్యాలిక్యులేషన్ అనేది మనకి మిస్ అవుతాం. అప్పటి వరకు నార్మల్ స్పీడ్లో వచ్చి సడన్గా పరిగెట్టేసేటప్పటికి మనకి ఏం చేయాలో అర్థం అవ్వదు. సో దానివల్ల అలా మేజర్ యాక్సిడెంట్స్ అలా కూడా అవుతుంటాయి. సో ఇలాంటి టాపిక్స్ ఇంకా నేను మాట్లాడాలనుకుంటే కామెంట్ చేయండి, వెంటనే తర్వాత వీడియోలు చేస్తాను.